హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. చూడండి, ఇవంతా విద్యార్థులంతా పవర్ సెక్టార్లో ఉద్యోగాలు ఇకనైనా ఇస్తారేమని చెప్పేసి 5-6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు. ఇక్కడ మనకు ఒక నిమిషం, ఇక్కడ బోర్డు మీద చూడండి 5368 ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో జేఎల్ఎం, ఏఈ, ఏడబ్ల్యూఈ, ఏఎస్ఓ, దాంతోపాటుగా పంచాయతీరాజు, ఆర్&బి లాంటి డిపార్ట్మెంట్లో కూడా ఏఈ, ఏడబ్ల్యూఈ ఉద్యోగాలు దాదాపు 2000 వరకు ఖాళీలు ఉంటే, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు 4000 వరకు ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, ఒక కట్ట తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఏంటి కట్ట అంటే, ఇవన్నీ ఆయా డిపార్ట్మెంట్ల హెడ్లకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి అందరికి ఇచ్చిన వినతి పత్రాలు. చూడండి, ఇది మహేష్ కుమార్ సంబంధించినటువంటి వినతి పత్రం, ఇది బట్టి విక్రమార్క గారికి సంబంధించినటువంటి మరొక వినతి పత్రం. అదే మాదిరిగా మళ్ళొకసారి బట్టి విక్రమార్కు మళ్ళోసారి కలిసి మళ్ళీ ఇచ్చారు. అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తాని ఎనర్జీ సెక్రటరీ ఆయనకి ఇచ్చారు. దాంతోపాటుగా వీళ్ళు సంబంధించినటువంటి పత్రాలు ఇక చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు కనబడుతున్నామంటే, ఇక్కడ మీకు ఒకసారి కాన్సెప్ట్ చూస్తే మీకు కనబడుతుంది. ఇంకా ఇవన్నీ త్వరలో విద్యుత్ శాఖలో 3500 లైన్మెన్ పోస్టులు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ట్విట్టర్లో పెట్టుకున్నటువంటి అంశం. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం, బట్టి విక్రమణ కలిసి సందర్భంగా ఉద్యోగాల భర్తీపై కామెంట్స్. దానికి సంబంధించినటువంటి ఇయర్ క్యాలెండర్లో కూడా వీళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించే మొట్టమొదటిసారిగా పోస్టులు ఇస్తామని చెప్తున్నటువంటి పాయింట్ మనకి ఇక్కడ కనబడుతుంది. విద్యుత్ శాఖ నుంచి త్వరలో భారీ నోటిఫికేషన్, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేస్తాం, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించండి అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు మాట్లాడి ఎప్పుడో జమాన్ అయిపోయింది అధికారంలోకి వచ్చిన కొత్తలా. కానీ ఇట్లా గవర్నమెంటు ఇవాళ నిరుద్యోగులందరినీ మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటూ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని హామీ ఇచ్చి హామీని తుంగలో దొక్కింది. వీళ్ళేమో రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇక రాకపోద్దా పుస్తకాలతో కుస్తీ పడుతూ రోడ్ల మీద అన్ని డిపార్ట్మెంట్ హెడ్లని కలుస్తూ వినతి పత్రాలు ఇచ్చుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. మా గోడు ఒక్కరన్నా వినకపోతారా అంటే, దేవుడు అనేవాడు ఉంటే ఈ పార్టీకి ఆ దేవునికి వీళ్ళు కొబ్బరికాయలు కొట్టి దేవుని కాడ పతిసోరు వీళ్ళు ఈ అధికారులని ఈ మంత్రులని కలిసిన దానికంటే ఆ దేవునికి పోయి కొబ్బరికాయలు కొట్టి వినతి పత్రాలు ఇచ్చుంటే ఈ పార్టీకి నోటిఫికేషన్ వచ్చేదేమో. అంతకంటే కూడా దుర్మార్గంగా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ 5368 ఉద్యోగాలతో పాటుగా ఆర్&బిలో పంచాయతీరాజులో ఉన్న ఖాళీలన్నీ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా రేపు నిర్వహించబోయే గాంధీ భవన్కి కొన్ని వేలాది మంది విద్యార్థులు వచ్చేసి మీ ప్రభుత్వానికి, మీ కాంగ్రెస్ పార్టీకి, మీ ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇవ్వడానికి నిరుద్యోగులంతా సిద్ధమవుతున్నారు. కాబట్టి మేము కూడా వస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్న సందర్భం కనబడుతుంది. వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కన్నీళ్ళేంటి, కష్టాలేంటి, గవర్నమెంట్ ఏం చేసే అంశాలపైన వాళ్ళతో మనం ముచ్చటించే ఒక ప్రయత్నం చేద్దాము. చెప్పండి మిత్రమా, అసలు మీకు ఉద్యోగాలు వస్తున్న నమ్మకం ఉన్నదా? మరి ఇంతకుముందు ఉండేది కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ సన్నగిల్లిపోయినాయి. ఇంకా త్వరలో అని అది కాస్త అతి త్వరలోకి వచ్చింది. దాదాపు 2018 నుంచి విద్యుత్ శాఖలో అది ట్రాన్స్కో కానీ, ఎన్పిడిసిఎల్ కానీ, ఆ తర్వాత వచ్చిన జెన్కో, ఎస్పిడిసిఎల్లో కూడా అరకొరగా ఉద్యోగాలు. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటేనే చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి, వేలల్లో ఉండవు. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు దాదాపు మాకు పడ్డాయి కూడా ఎప్పుడు కూడా 200-300 కంటే ఎక్కువ పడవు. ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సార్. అవును, ఇది విద్యుత్ శాఖ అంటే లేకపోతే కరెంట్ గాలివాన వచ్చింది, వర్షం వచ్చిందంటే మీరు చూస్తున్నారు చాలా జరుగుతున్నాయి. సో మీకు 2018 నుంచి నోటిఫికేషన్స్ లేవు అని ఆ గత గవర్నమెంట్ అరకొరగా ఉద్యోగాలు ఇస్తే ఆ తర్వాత ఈ గవర్నమెంట్ హామీ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చింది. కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ కూడా 2 సార్లు, ఎందుకంటే ఇంజనీరింగ్ సంబంధించిన ఏఈ కానీ, ఏడబ్ల్యూఈ కానీ, అది సివిల్ వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ, మెకానికల్ వాళ్ళకి కానీ మాకు ఉండేదే చాలా తక్కువ జాబులు. అంటే దాదాపు అన్ని కలిపితే 2000 జాబుల కంటే ఎక్కువ లేవు ఏడబ్ల్యూఈ. అందులో ఏఈ అయితే కార్పొరేషన్ సంబంధించిన జాబులు, ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్, అండ్ ఏడబ్ల్యూకి సంబంధించిన అయితే టీజీపీఎస్సీ నుంచి వచ్చేటి. అవి పంచాయతీరాజులో కానీ, ఆర్&బిలో కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్లో కానీ, మున్సిపల్లో కానీ ఉంటాయి. వీటన్నిటికీ ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చి ఉన్నాయి. అండ్
మాయి అకార్డింగ్ టు ద జాబ్ క్యాలెండర్ గివెన్ బై కాంగ్రెస్ ఓకే మేనిఫెస్టో May 2024లో రావాలి. May 24లో రావాలి. సంవత్సరం దాటిపోయింది ఇప్పుడు. దాన్ని కాస్త తీసుకెళ్ళి మాకు ఏం చేశారంటే జాబ్ క్యాలెండర్ మళ్ళీ అసెంబ్లీలో చట్టబద్ధంగా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో October 2024లో వస్తాయని చెప్పారు. కరెక్ట్ మా నోటిఫికేషన్ వచ్చేది, ఎందుకంటే నర్సింగ్ జాబులు ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్, దాంతోపాటు సివిల్ డిప్యూటీ సర్వేయర్ ఒక 1000 పోస్టులు, ఇవన్నీ అక్టోబర్లో వచ్చి జనవరిలో ఉద్యోగాలు పెడతారని చెప్పేసి అన్నటితోటే కొంతమంది జాబులు వదిలేసి ఈ జాబ్ క్యాలెండర్ నమ్ముకొని వచ్చారు. అండ్ అంతకుముందు ప్రిపరేషన్లో ఉన్న ప్రీవియస్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ రాని వాళ్ళందరూ మళ్ళీ కంటిన్యూ అయ్యారు. ఎందుకంటే మాకు ఇంకొక 6 నెలలు చదువుకుంటే జాబ్ వస్తుంది అని చెప్పేసి. ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. పాతోళ్ళు చదువుతారు, కొత్త వాళ్ళు చదువుతారు, అందరు అవుతున్నారు. ఈ వర్గీకరణ అని చెప్పేసి ఆ అంశం ముందుకు తీసుకొచ్చి నోటిఫికేషన్స్ ఆపేసరికి ఇంకా మాది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కదా, వర్గీకరణ ఎప్పుడు అయిపోతుందో మనకు తెలియదు, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కింద అయినా మనకు నోటిఫికేషన్స్ చేస్తాయి. ఎందుకంటే జనవరిలో హైకోర్టులో నోటిఫికేషన్ చేశారు వర్గీకరణతో సంబంధం లేకుండా, అలా మాయ ఇస్తారని చెప్పేసి మేము ఫస్ట్ గాంధీ భవన్కి వెళ్ళాం. మా ఎనర్జీ శాఖ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి ఆయనను ఫస్ట్ కలిసాము. మీకు త్వరలో ఇస్తామని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది సార్. దాదాపు చూడండి, మేము వెళ్ళిన తర్వాత ఇక ట్విట్టర్లో ఆ రోజు ట్వీట్ చేశారు, మేము వెళ్ళినప్పుడు భర్తీ చేస్తాము ట్రాన్స్కో జెన్కోల్ అని. ఇది November 21 గాంధీ భవన్లో ప్రజావాణిలో ప్రజావాణిలో కలిసినప్పుడు ఆయన ట్విట్టర్లో చెప్పినటువంటి పదం. ఆ తర్వాత ఇలా మాకు త్వరలో అని వాళ్ళు ట్విట్టర్ హ్యాండిళ్లలో పెట్టుకున్నారు. ఇట్లా లైన్మెన్ పోస్టులు అన్నీ వస్తాయని పెట్టుకున్నారు. అప్పటి నుంచే మేము ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. గాంధీ భవన్కి 4 సార్లు వెళ్ళాము. మహేష్ కుమార్ గౌడ్ని కలిసాము, కోమటిరెడ్డి వెంకరెడ్డిని కలిసాము. ప్రజాభవన్కి వెళ్ళి చిన్నారెడ్డి గారిని కలిసాము. అక్కడ నుంచి వెళ్ళి ఎనర్జీ సెక్రటరీకి, ఫైనాన్స్ సెక్రటరీకి, CMDలు అందరికి కాల్ చేస్తే మీ నోటిఫికేషన్ రెడీ ఉంది, వస్తుంది, మీరు చదువుకోండి, త్వరలో వస్తుంది, వర్గీకరణ అయిపోతుంటే వస్తుంది అనుకుంటూ మాకు ఆశలు పెట్టుకుంటూ అలానే మమ్మల్ని తీసుకొచ్చారు. సరే వర్గీకరణ అయిపోయింది, ఆ తర్వాత అయినా ఇస్తారని చెప్పేసి అయిపోయి కూడా 4 నెలలు దాటిపోయింది. CMDల దగ్గరికి వెళ్ళాం, ప్రతి CMD దగ్గరికి వెళ్ళాం. మమ్మల్ని ఒక చీడపురుగులాగా చూస్తున్నారు వాళ్ళు. డిపార్ట్మెంట్కి ఏమో రిక్వైర్మెంట్ ఉన్నది, అందరూ HR-లను అడిగితే నోటిఫికేషన్ మాకు అవసరం ఉన్నది, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పంపించినాం, అన్ని రకాల అంశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఓకే అంటే తెల్లార మేము నోటిఫికేషన్ ఇస్తాము, 3 నెలల్లో మీకు కంప్లీట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంతవరకు దాని మీద మీరు ఇంతకుముందు చూపించిన 5368 వేకెన్సీస్ కూడా గవర్నమెంట్ అడిగిందని వాళ్ళు మాకు చెప్పారు. కానీ ఇంతవరకు ఖాళీలు ఇచ్చింది కూడా గవర్నమెంట్ లెక్కనే, గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కనే ఇది కూడా. ఇది వీళ్ళు గవర్నమెంట్ ఆయన మంచి ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకొని ఇది June 11 నాడు పెట్టారు సార్. ఇది ట్విట్టర్లో వాళ్ళ కాంగ్రెస్ హ్యాండిల్లో పెట్టారు. INCT తెలంగాణ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నటువంటి వివరాలు. డిస్కిమ్లో 4175, జెన్కోలో 703, ట్రాన్స్కోలో 490 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఫోటోని వేసుకొని బ్రహ్మాండం కలర్ఫుల్ చేసుకొని మంచిగా బాగా పెట్టుకున్నారు. మళ్ళీ వాడింది త్వరలో వాడినటువంటి పదం. వీళ్ళకు త్వరలో అనే పదము ఒక బూత్ పదంలా మారిపోయింది. నిన్న అద్దెకి దయాకర్ గారు వచ్చినాక త్వరలో అనే పదం కాకుండా తొందరలో అనే పదం ఉపయోగించాడు. త్వరలో అనే పదం కాకుండా తొందరలో అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో CM గారిని కలిసిన తర్వాత పెట్టుకునే ఒక సందర్భం. అదే మాకు ఇస్తేనేమో నోటిఫికేషన్స్ మాకు త్వరలో అని కాకుండా నోటిఫికేషన్ ఇప్పుడు మొన్న 22,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఆ 22,000 ఉద్యోగాలలో కూడా మాకు ఉన్నాయని మేము బల్మూర్ వెంకట్ గారిని కలిస్తే అవి ఉన్నాయి, మీ నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పారు. బట్ ఆ 22,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎన్ని రోజుల్లోకి ఇస్తారో తెలియదు, ఇప్పుడు వస్తుందో తెలియదు. సో మాకు ఏదైనా కానీ దాని గురించి ఇమ్మీడియట్గా మాకు నోటిఫికేషన్ ఇస్తామంటే ఇస్తామని చెప్పండి, లేదు మేము ఇవ్వలేము ఇప్పుడు మీ పని మీరు చూసుకోండి అంటే మా పని మేము చూసుకుంటాం. సో అందుకే మేము ఎందుకంటే మా ఇంజనీరింగ్ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, జనరల్గా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు బయటికి రారు. మేము అడగడంతో మాకు అవకాశం మీరు ఇచ్చారు. మేము కూడా మీకు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే మీరు ఈ మిగతా నోటిఫికేషన్స్తో పాటు, ఎందుకంటే మేము 8 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. ఒకసారి కలిసిన కాడ నుంచి ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా కూడా మీ ఉద్యోగాల నుంచి మాకు చేస్తున్నారు. అలానే ఆస్పిరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే
మీరు కూర్చుంటే మీకు నోటిఫికేషన్స్ రావు. ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదో వస్తుంది, మీరు కంటిన్యూస్గా కూర్చొని చదివితే సంవత్సరాల తరబడి కూర్చొని చదువుతూనే ఉండాలి. ఏదైనా ప్రోగ్రామ్ సార్ లాంటి వాళ్ళు కానీ మేము కానీ ముందట ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ శాంతియుతంగానే ఆర్గనైజ్ చేసినప్పుడు ముందుకు వచ్చి మీ నోటిఫికేషన్స్ కోసం మీరు పోరాటం చేసుకోవాలి. ఇది మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. ఇక్కడ మేము కొంత జాబులు వదిలేసి దీని గురించి ప్రిపేర్ అవుతున్నాము. అలానే మా ఒక్కరి కోసమే కాదు, మా ఒక్కరికే జాబ్ రాదు, అందరికీ వస్తుంది. మీరు బయటికి వచ్చి సార్ లాంటి వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే కొట్లాడితేనే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. అది గుర్తుపెట్టుకొని ఆస్పిరెంట్స్ అందరూ కూడా మనం చేయబోయే ప్రోగ్రామ్కి సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మిత్రమ్మ, మీ డిపార్ట్మెంట్ సివిల్ సంబంధించిన అంశాల గురించి చెప్పే ప్రయత్నం చేయండి. అట్లా పట్టుకుని మాట్లాడతారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో రావాల్సిన గెజిటెడ్ ఇంజనీరింగ్లో ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడే ఫైనాన్స్ క్లియరెన్స్ అయినాయి. R&B అని పంచాయతీరాజు క్లియరెన్స్ అయిన తర్వాత మేము ఎంతో ఆశతో ఉన్నాం అనమాట. వస్తాయి కేసీఆర్కి ఓటేసినా మేబీ వచ్చేటివని ఇప్పుడు అనుకుంటున్నాం. మేము ఎందుకు కాంగ్రెస్కి ఓటేసామని చాలా బాధపడుతున్నాం. R&B పంచాయతీరాజు మొన్ననే కూడా ఇరిగేషన్లో కొన్ని 1100 వరకు పడ్డాయి సార్. అందులో 1500 దాకా పడ్డాయి సార్. అందులో అప్పుడున్నప్పుడే సార్ ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే R&B పంచాయతీరాజులు ఫైనాన్స్ క్లియరెన్స్ చేశారు. అవి ఒక 500 ఉంటాయి. ఇప్పుడు మొన్న ఇరిగేషన్లో కొన్ని డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ వచ్చినాయి, అవి కొన్ని ఖాళీ అయినాయి. మున్సిపాలిటీలో కూడా కొన్ని ఖాళీ అయినాయి. డిప్యూటీ సర్వేయర్లో ఎప్పుడో 2017లో పడ్డాయి సార్. అవి ఒక 1000 పోస్టులు ఉంటాయి డిప్యూటీ సర్వేయర్లో. అవి మొన్న వేరే వాళ్ళకి ఇస్తాం అది అంటే గొడవ చేస్తే మళ్ళీ సివిల్ వాళ్ళకి NAC ద్వారా ఫిల్ చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ అంటే గెజిటెడ్గా డిప్యూటీ సర్వేయర్ అనే పర్సన్ గెజిటెడ్ అయితే 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. భూభారతి చట్టం అని ఏదో తీసుకొచ్చారు. మరి వాళ్ళకి సివిల్ ఇంజనీర్ వాళ్ళు డిప్యూటీ సర్వేయర్లు కావాలి కదా, అవి ఇంకా ఫిల్ చేయట్లేదు. అడుగుతుంటే త్వరలో వేస్తాం 1000 పోస్టులలో కనీసం ఒక 500 వేస్తాం అన్నారు పొంగులేటి శ్రీనివాసరావు గారు. కలుస్తాం వేస్తాం ఎట్లా పొడిగించుకుంటూ పోతున్నారు తప్ప ఇంకెప్పుడు త్వరలో తెలంగాణలో ఏం నడుస్తుందంటే త్వరలో ఉద్యోగాలనే కాదు, ఏ పథకం పెట్టినా 6 పథకాలు ఎప్పుడు త్వరలో ఇస్తాం. అది త్వరలో అనే పదం రాజీవ్ వివేకానంద కూడా పెట్టారు. అదేమంటే రేపు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, మళ్ళీ అది పక్కన పెట్టారు, అప్లికేషన్ తీసుకున్నారు, కుప్పలు కట్టలు వచ్చినాయి. అదే ఉన్నాయి అవి. ఇక త్వరలో ఇంకెన్ని రోజులని వెయిట్ చేయాలా, ఇచ్చేవేవో ఇవ్వండి లేకుంటే లేదు, మేము ఏదో ఒకటి చూసుకుంటాం కదా, లాస్ట్ పెడుతూ ఉంటే ఇంకెన్ని రోజులని చూస్తూ ఉంటాం. సో మా ఇంజనీరింగ్ తరఫున కొంచెం మీరు కూడా కొంచెం గలం ఎత్తాలని మీ దగ్గరకు వచ్చాము సార్. ఖచ్చితంగా మిత్రమా. కాబట్టి రేపు గాంధీ భవన్ అనే ఒక కార్యక్రమాన్ని, చెలో గాంధీ భవన్ అనే కార్యక్రమం కూడా మీరు 1,00,000 మంది ఉంటారు. అట్లీస్ట్ 1,00,000 మందిలో కాకపోయినా దాంట్లో ఒక 10% అన్న మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తే, ఎందుకంటే అందరికంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఇంకా లెక్కలు లేవు. వాళ్ళు ఏమైనా ఇయర్ క్యాలెండర్లలో అండ్ దాంతో పాటుగా వాళ్ళకి మేనిఫెస్టోలు ప్రకటించుకున్నాయి. మీ మాత్రం ఆర్థిక శాఖ ఆమోదం పొందినాయి, డిపార్ట్మెంట్కి వెళ్ళి గవర్నమెంట్కి వచ్చినాయి. అన్ని రకాల అంశాలని రెడీగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉద్యోగాలు 5,300. ఈ టైంలో మీరు కరెక్ట్ వేలో దాన్ని కనుక అంటే ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నారు, వినతి పత్రాలు రూపాయలు ఇస్తారు, వినతి పత్రాలు సరిపోతలే వాళ్ళకు, ఇంతకు మించి వాళ్ళకి కావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ ఒక్క నిరుద్యోగ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ ఎదురు చూస్తున్న సందర్భం. హార్టికల్చర్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఎన్ని రకాల డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగాల కోసం. ఎందుకంటే మీరు అట్లా ఆశ పెట్టిరు. ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ఉద్యోగం పోగొడితే మీకు ఒక్క సంవత్సరంలోగా 2 లక్షలు. అసలు చెప్పడానికి సిగ్గమన్నా ఉందా ముఖ్యమంత్రికి అంటే అది లేదేమో అనిపిస్తూ ఉంది. మరి ఏ ముఖం పెట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్క సంవత్సరంలో ఇచ్చేస్తాం. మరి ఏ సోయిండి ఇచ్చిండో ఈ ముఖ్యమంత్రి అర్థం కాని ఒక పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుంది. కాబట్టి నిన్ను పోయినసారి అందరు కలిస్తే కేసీఆర్ని ఓడగొట్టారు, నిన్ను ఓడగొట్టేది ఒక నిరుద్యోగులు ఒక్కలే. ఇప్పుడు ఒక నిరుద్యోగులు సరిపోతుంది మీరు ఓడగొట్టడానికి. కాబట్టి రేపోయే స్థానిక సంస్థలలో ఊళ్ళల్లో కూడా తిరగలేని ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే మీరు ఇస్తున్న హామీని, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోని, మీరు ఇచ్చినట్టు ఇయర్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయాలని నిరుద్యోగుల తరపున డిమాండ్ చేసి ఒక ప్రయత్నం చేస్తాను. చెప్తాం మిత్రమని చెప్తాం. చెప్పండి. గత సంవత్సరం 2022 అక్టోబర్లో రావాల్సిన ఈ పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ని 24లో రావాల్సిన నోటిఫికేషన్స్ని ఇప్పుడు దాకా రిలీజ్ చేయకుండా
ఆ ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయాక ఒక పర్మిషన్ ఇస్తే సార్ డిపార్ట్మెంట్లో ప్రతి నెల సార్ ఒక లెటర్ రాస్తున్నారు సార్ గవర్నమెంట్కి, మాకు రిక్రూట్మెంట్ అవసరం ఉంది అని ప్రతి నెలకు ఒక లెటర్ రాస్తున్నారు. మరి ఆ లెటర్కైనా ఎవరైనా ఒక్కరైనా స్పందించి గవర్నమెంట్ వేసుకోండి బాబు రిలీజ్ చేసుకోండి అంటే అప్రూవల్ అయిన వాటి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి కూడా మీరు జాప్యం చేయడం ఏంటి సార్? మీ దీనికోసమైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది ఊరూరు తిరిగి. అంటే నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఏమంటలేము, డిపార్ట్మెంట్కి అవసరం ఉంది ఆడ. ఎమర్జెన్సీ సార్, ముగ్గురు పనిచేసే కాడ ఒకళ్ళు పనిచేస్తున్నారు, ఒక ఏఈ పనిచేస్తున్నాడు. రాష్ట్రంలో 4-5 సబ్ స్టేషన్లకు ఒక ఏఈ ఉన్నారు సార్. చాలా కొన్ని ఏరియాల్లో 4 చేయాల్సిన ఏఈ పని ఒక ఏఈ చేస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో ఏడీకి ఏఈ లేరు, అసిస్టెంట్స్ లేరు. చాలా ఘోరంగా ఉంది సార్ డిపార్ట్మెంట్లో. ఇవన్నీ మేము 8 నెలల నుంచి తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలిసినాయి, మా దృష్టికి వచ్చినాయి. మరి మా డిపార్ట్మెంట్లో మా మినిస్టర్ గారు బట్టి గారు కనీసం 2-3 సార్లు వేస్తాం 2 నెలల్లో ఉద్యోగాలు, 2 నెలల్లో ఉద్యోగాలు, త్వరలో ఉద్యోగాలు 2 నెలల్లో భర్తీ చేస్తాం సార్, 2 నెలల్లో నోటిఫికేషన్ భర్తీ చేస్తాం చెప్పి కూడా 8 నెలలు అవుతుంది సార్. త్వరలో భారీ నోటిఫికేషన్ ఫైనాన్స్ క్లియరెన్స్ అయినా జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ పెట్టారు. ఫైనాన్స్ క్లియరెన్స్ రెడీ అయినాయి కాబట్టి ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అందువల్ల వీళ్ళు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారు. డిపార్ట్మెంట్కి కూడా ఎస్సీ బఫికేషన్ ఏమన్నా అవుతుందేమో అని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందే పెట్టారనమాట. ఈ బఫికేషన్ లేట్ అవుతుందేమో అంత అర్జెంట్ రిక్రూట్మెంట్ అని. వీళ్ళేమో సహా తీసుకుంటే త్వరలో మేము కలవని సీఎండీస్ లేదు సార్. మా డిపార్ట్మెంట్ మా గురించి ఆలోచించే సీఎండీస్ కూడా ఫోన్ చేసి సార్ ఎప్పుడు వస్తాయి సార్ నోటిఫికేషన్స్ ఇస్తారా లేదా అని అంటే మా దగ్గర ఏముందమ్మా మీరు వెళ్ళి మా దగ్గర ఏం లేదు గవర్నమెంట్ దగ్గర వెళ్ళి అడుక్కోండి, మీకంటే మాకే తొందర ఎక్కువ ఉంది నోటిఫికేషన్ గురించి అని వాళ్ళు చెప్తున్నారు. 8 నెలల నుంచి చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నాం. ఇవన్నీ రిప్రజెంటేషన్ లేదు. ఎనర్జీ సెక్రటరీకి కూడా ఇచ్చిన ఏదో చేయాలి సార్, గవర్నమెంట్కి సెగ తగలాలి, నిరుద్యోగుల సెగ. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కరెంట్ పెట్టండి, అప్పుడు కానీ షాక్ అవుతారు. మరి కరెంట్ షాక్ పెట్టాలి వీళ్ళకు, ఎందుకంటే సోయి వస్తలేదు. వీళ్ళంతా ఇట్లా నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. అది ఏమన్నా ఉంటారు కదా హాస్పిటల్ కనుక హార్ట్ అటాక్ వస్తే షాక్ పెట్టినట్టు వీళ్ళు పెడుతుంది అంటే తప్ప వాళ్ళకు పరిష్కారం అయ్యే పరిస్థితులు కనబడతలేదు. సార్ ఇంకో విషయం సార్, 2012లో లాస్ట్ సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అయ్యింది సార్. 2000 ట్రాన్స్కో జెన్కో నేను అనేది రెండిట్లో. ట్రాన్స్కోలో 2017-18లో 18లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, సారీ 17లో. ఆ తర్వాత అది కూడా కోర్టులో కేసు పడి అది ఆగిపోయింది. ఆ రిక్రూట్మెంట్ ఎటు పోయిందో కూడా తెలియదు, రిజల్ట్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఓకే, బట్ దాని తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ అనేదే లేదు సార్. 2012 లాస్ట్ సబ్ ఇంజనీర్ గురించి. ఇప్పుడు ఇది చూడండి, ఒక యూనియన్ వాళ్ళు అయితే రెగ్యులర్గా ట్రాన్స్కోకి వెళ్ళి మాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, మీరు రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పి రెగ్యులర్గా 3-4 మంత్స్కి వెళ్ళి వాళ్ళు సీఎండీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అయినా సరే గవర్నమెంట్ ఏమీ చలనం లేదు వాళ్ళల్లో. సో ఇప్పటికైనా మీరు 22,000 అంటున్నారు. ఓకే, 22,000లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఒక చిన్న క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా. ఇంత గందరగోళం అనేది ఉండదు కదా నిరుద్యోగులలో. సో అట్లీస్ట్ ఆ విషయం చెప్పడానికి కూడా మీరు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అనేది కూడా గవర్నమెంట్ ఆలోచించుకొని కొంచెం ముందుకు నిరుద్యోగులు అనేది ఒకటి ఉన్నారు, వాళ్ళని కూడా పట్టించుకోవాలనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. జేఎల్ఎం వాళ్ళకి సార్, ఇక్కడ జేఎల్ఎం వాళ్ళు ఎవరు లేకపోయినా అక్కడ జేఎల్ఎం ఫ్యాకల్టీగా నేను రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఎన్పిడిసిఎల్కి సంబంధించి 2018లో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది సార్ వాళ్ళకి. 2000 ట్రాన్స్కోలో కూడా 2018లో వచ్చింది వాళ్ళకి నోటిఫికేషన్. ఎస్పీడీసీఎల్లో రీసెంట్గా 2023లో జరిగింది, 2019లో కూడా జరిగింది వాళ్ళకి నోటిఫికేషన్. సో ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కోలో చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ లేదు. ఎన్పీడీసీఎల్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఉన్నారు సార్. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు ఏంటంటే ప్రాక్టికల్గా కొంత నాలెడ్జ్, మిషన్ మోటార్ వైండింగ్స్ అవి చేస్తూ, ప్రాక్టికల్ హౌస్ వైరింగ్ అవి చేస్తూ ఊర్లలో ఉంటారు. దాంతోపాటు అగ్రికల్చర్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్స్ రాక వాళ్ళు కూడా ఇబ్బంది పడరు. మీరు రీసెంట్గా సిరిసిల్ల వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆత్మహత్య చేశారు, ఆయన జేఎల్ఎం అభ్యర్థి. సో ఆ రకంగా ముగ్గురు కూడా మీ సో జనవరిలో మాతోటి కలిసి వచ్చారు గాంధీ భవన్. మేము చూసిన ఆ రోజు వచ్చిన రోజు మాతోటి కలిసి వచ్చారు, మాతోటి ఆ రోజు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ పర్సన్ మొన్న సిరిసిల్లలో ఆయన చనిపోయింది. మాతోటి వచ్చిన అబ్బాయి గాంధీ భవన్కి వచ్చారు. తర్వాత మేము అటు ప్రజాభవన్కి వెళ్ళిన రోజు 2 సార్లు వచ్చారు. ఆ అబ్బాయి మొన్న చనిపోయారు.
సూసైడ్ చేసుకున్నారు. నోటిఫికేషన్ లేదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయారు. అవును, ఆర్థిక ఇబ్బందుల వల్లనే తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. మీరు కొంత ఫండ్ కూడా రేజ్ చేయించాం. ఇప్పటివరకు 3 చనిపోయారు సార్. 3 ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది. ఇంకో విషయం సార్, ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా స్టూడెంట్స్ని బాగా డైవర్ట్ చేస్తున్నాయి. తొందరలో నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళు ఈ పొలిటికల్ నాయకుల కంటే దారుణంగా తయారైపోయారు. స్టూడెంట్స్ నోటిఫికేషన్స్ రావడానికి బయట ప్రయత్నాలు మేము చేస్తుంటే వాళ్ళకి కూడా అడ్డుకట్ట రానియకుండా లాంగ్ అవుతా ఉంటే వాళ్ళకి అడ్మిషన్ కొన్ని ఇన్స్టిట్యూట్లు చెప్తున్నాయి, ఇక్కడే ఉన్నాయి ఈ దిల్సుఖ్ నగర్ సర్కిల్లోనే. ఆ ఇన్స్టిట్యూట్లకి హెచ్చరిస్తున్నాను, ఏదైనా కార్యక్రమం చేస్తుంటే డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ రావాల్సి ఉన్నాయి, ఫైనాన్షియల్ అప్రూవల్ ఉన్నాయి, స్టూడెంట్స్ వద్దామన్నా వీళ్ళు అడ్డం పెడుతున్నారు సార్. ఏమో మరి వాళ్ళు ఏం పాపం కట్టుకుంటారో ఏందో మరి. స్టూడెంట్స్ జేఎల్ఎం సార్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన 8 నెలల్లో చాలామంది స్టూడెంట్స్ హైదరాబాద్ వచ్చారు సార్. జేఎల్ఎం ఐటీఐ పాస్ అయ్యి ఇంట్లో వర్క్ చేసుకుంటారు కదా సార్, ఊళ్ళల్లో వర్క్ చేసుకునేటోళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని ఉట్టి చేతులతో వెళ్ళిపోయారు సార్. 2-3 బ్యాచ్లు వెళ్ళిపోయాయి. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్నారు. మీ తప్పుడు ప్రచారాల వల్లే స్టూడెంట్స్ చాలామంది డిప్రెస్ ఫీల్ అవుతున్నారు. నేను ఇన్స్టిట్యూట్లకు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లకు చెప్పదలుచుకున్నాను, మీకు కరెక్ట్ క్లారిటీ లేదు సార్. మేము డిపార్ట్మెంట్కి తెలిస్తే డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇస్తారంట కదా సార్ అంటే, ఎవరు చెప్పారా మీకు గాడిదే అంటున్నారు. మమ్మల్ని తిడుతున్నారు సార్. ఈ ఇన్స్టిట్యూట్ వల్లే రేపు వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుందని వీళ్ళు ఒక బ్యాచ్ తయారు చేసుకున్నారు. ఇట్లా తయారయ్యారు. సో ఆ రకంగా ఇట్లా ఉత్తర తెలంగాణ, సో ఓవరాల్ రాష్ట్రంలో కూడా అభ్యర్థులు చాలామంది ఉన్నారు సార్. సో దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయని దాని గురించి మనకి ఇక్కడ చెప్పారు. ఎన్పిడిసిఎల్లో 2096 పోస్టులు, టీఎస్ఎస్పీడిసిఎల్లో 1650, ట్రాన్స్కోలో 189. సో దాంతోపాటు జెన్కోలో కూడా దీనికి సంబంధించి జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అంటారు జేపీఏ. సో ఆ పోస్టులు కూడా ఉన్నాయి, ఇక్కడ మెన్షన్ చేయలేదు ఈ డ్రాఫ్ట్లో అయితే. సో ఓవరాల్గా మనకేంటంటే 3935 పోస్టులు అనేవి ఇక్కడ జేపీఏ పోస్టులు 150. సో ఇది ఓవరాల్గా కలిపితే మనకు 4100 దాకా పోస్టులు ఉన్నాయి సార్ ఇక్కడ. దీనికి 4175. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మరి రిలీజ్ చేస్తే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మాకు హైయర్ ఎడ్యుకేషన్ మాతో కాదు, డిగ్రీ వెళ్ళలేము, ఆ తర్వాత అలాంటి వాళ్ళు ఈ షార్ట్కట్ రూట్లో వెళ్తుంటారు. సో వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉంటుంది. అదేవిధంగా సబ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా, సో అది మనకు ఎన్పిడిసిఎల్లో అయితే 2018లో జరిగింది సార్. ట్రాన్స్కోలో కూడా 2018లో జరిగింది. ఆ తర్వాత ఎస్పీడిసిఎల్ నోటిఫికేషన్ వచ్చింది, కానీ సబ్ ఇంజనీర్ తర్వాత ఎన్పిడిసిఎల్ ట్రాన్స్కోలో రాలేదు. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చాలామంది డిప్లొమా అభ్యర్థులు, వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్ లేకుండా వెళ్ళిన వాళ్ళు కానీ, సో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ అనేది దాని రిక్వెస్ట్ మా తరపు నుంచి మీరు మాట్లాడాలని. అదే మేము చెప్పేది కూడా అదేమంటున్నామంటే, ఈ ఉద్యమాల ద్వారానే ఇది మెడలుంచే కార్యక్రమం కూడా చేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రేపు ఏదైతే మనం ప్రోగ్రాం పెట్టబోతున్నామో, గాంధీ భవన్ అనే చలో గాంధీ భవన్ ప్రోగ్రాం పెట్టబోతున్నామో, దానికి అందరూ కూడా తరలి వస్తే ఈ ప్రభుత్వంలో కొత్త చలనం వచ్చి దాంట్లో భాగంగా ముందుగా అందరికంటే మీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్, ఈ ఏఈ, ఏడబ్ల్యూఈ, అలాగే జేఎల్కి సంబంధించిన పవర్ సెక్టర్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఐటీఐ వాళ్ళు కావచ్చు, అటు అదేవిధంగా బీటెక్ కంప్లీట్, ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు. కాబట్టి పెద్ద నోటిఫికేషన్ 5300 ఉద్యోగాలు పెద్ద నోటిఫికేషన్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్కి అవసరం ఉంది. నిరుద్యోగులు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాధించుకుని ఒక ప్రయత్నం చేద్దాం, కొట్లాడుదాం, వాళ్ళ మెడల్ వంచి ఒక ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇస్తామనే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆ మెడల్ వంచి సాధించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఫైన్గా చెప్తారా? ఇంకా అది సార్, ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అవసరం ఉంది అని చెప్పి ఊకే లెటర్స్ పెడుతున్నారు సార్. ఇదండి ఇక్కడ దగ్గర ఇంత ఏఈలు అవసరం ఉన్నారు, అర్జెంట్ ఉన్నారు. ఇక్కడ ఇది కూడా ఒక డిపార్ట్మెంట్, వాళ్ళ అసోసియేషన్లో ఓకే ఇక్కడ వాళ్ళ అసోసియేషన్లో పెడుతున్నాయి సార్. ఇగోండి ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్లు అవసరం ఉంది అని, ఇక్కడ జేఎల్ఎంలో అవసరం ఉంది అని వాళ్ళు నెలకొకసారి పెడుతున్నారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఖమ్మంలో, వరంగల్లో 2 సభలు పెట్టారు సార్, బట్టి విక్రమార్క సార్. 2 సభల్లో ఇవన్నీ అక్కడి
సారే అన్నారు త్వరలో వస్తాయి, 2 నెలల్లో వస్తాయి, దగ్గర 4,000 వేకెన్సీలు ఉన్నాయి. అసలు ఆయనకు అవగాహన సోయి ఉందా? అదే సార్, మంత్రి గారు అన్న మాటకి ఈరోజు అలా ఖాళీలు ఉన్నాయి, ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అవగాహన ఉందా ఆయనకు? మరి ఉన్నది కాబట్టి కదా సార్ ఆయన బయటికి చెప్పింది, కానీ అది కార్యరూపం ఏం దార్చట్లేదు. వాళ్ళు చెప్పారు, వదిలేశారు, దాన్ని మర్చిపోయారు. మొన్న మార్చిలో కూడా అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి కలిస్తే ఇదే మాట అన్నారు, ఉన్నాయి ఖాళీలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్లో భర్తీ చేస్తాం అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ అనేది అటే పోయి సంవత్సరం అవుతుంది సార్. ఈ రోజు పిండ ప్రదానం కూడా పెట్టారు సార్. మాది నెలకొక్కసారి న్యూస్ పేపర్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షిలో నెలకోసారి వస్తుంది సార్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉన్నాయి, 5,000 వరకు వస్తాయి త్వరలో అని. మొన్న జూలైలో వచ్చినాయి, జూన్లో వచ్చినాయి, జాన్లో వచ్చినాయి, మేలో వచ్చినాయి. అదే మీరు పోయిన కలిసిన 10 సార్ రిపోర్టర్లు రాస్తున్నారు. విద్యార్థులకు కూడా ఏది నమ్మాలా ఏది నమ్మొద్దో ఏది అర్థం కావట్లేదు. సరే వేరే పని చూసుకుందాము అనుకునే టైంకి ఏదో న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం. మేము అదే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆర్టికల్స్ వస్తున్నాయి మరి అంటే మీరు అది మేము కాదు ఇచ్చిందని వాళ్ళు అంటున్నారు సార్. అసలుకి గవర్నమెంట్ ఇప్పుడు న్యూస్ పేపర్లో గవర్నమెంట్ వాళ్ళు ఏందైతే న్యూస్ పేపర్లో రావు, వాళ్ళు ఏదో దగ్గర చెప్తానే ఏదో సభలో ఏదో ఒకటి చెప్తానే వస్తాయి. ఇంకోటి ఏంటంటే సార్ వీళ్ళు సిఎండీలు కూడా సార్, వరుణ్ రెడ్డి సార్ లాస్ట్ ఇయర్ ఎన్పిడిసిఎల్ సిఎండి సార్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పారు ఏమని, ఎన్పిడిసిఎల్లో దాదాపు 2,300 జేఎల్ఎంలు ఉన్నాయి, పడతాయి తొందరలోనే పడతాయి అని లాస్ట్ అక్టోబర్లో చెప్పారు సార్. లాస్ట్ అక్టోబర్లో మొన్న ముషరఫ్ అలీ సార్ గారు మొన్న ఎస్సీ వర్గీకరణ అయిపోగానే మే ఎండింగ్లో జూన్ స్టార్టింగ్లో ఇక్కడే సార్ వనస్థలిపురంలో మీటింగ్లో చెప్పారు తొందరలో నోటిఫికేషన్స్ వస్తాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. సార్ సిఎండీలో అఫీషియల్ పెద్ద ఇప్పుడు ఉన్నదా డిపార్ట్మెంట్కి వాళ్ళే కదా సార్ పెద్ద. సో వాళ్ళు చెప్పిన మాటకి ఈరోజు ఎలాంటి ఎలాంటి నోటిఫికేషన్ లేదు, ఎలాంటి మూవ్మెంట్ లేదు సార్. అంటే డిపార్ట్మెంట్ హెడ్సే చెప్తున్నారు సార్ ఈ నోటిఫికేషన్ ఉంది వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఆల్రెడీ ఖాళీలు ఐడెంటిఫై చేసారు, గవర్నమెంట్ పంపినారు, ఆర్థిక శాఖ ఆమోద పొంది అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ బట్టలు చెప్పుకొని కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవని నేను ఒక పరిస్థితిలోకి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఇస్తున్నాను. కార్పొరేషన్ కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి కదా సార్. ఇంకోటి కార్పొరేషన్ డబ్బులు ఇచ్చే కూడా గవర్నమెంటే కదా. అంటే కార్పొరేషన్ జీతాలు వీళ్ళు ఇచ్చుకుంటారు సార్, గవర్నమెంట్ ఖజానా రావని అంతే. ప్లస్ దీని ఎగ్జామ్ కూడా కార్పొరేషనే కండక్ట్ చేసుకుంటారు సార్, ఓయూ జేఎన్టీ వాళ్ళతో కలిపి కండక్ట్ చేసుకుంటారు. దీంతో టీజీపీఎస్సీకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే దీని మీద ఎలాంటి కేసులు లేవు, ఇప్పుడు అవి రెడీగా ఉన్నాయి సార్. ఇంకోటి 8 years అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హైదరాబాద్ పెరుగుతున్న కొద్దీ సబ్స్టేషన్లు పెరుగుతున్నాయి సార్. ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అనే కాదు, ఇప్పుడు వరంగల్ అయినా ఏదైనా సిటీ అనేది పెరుగుతున్న కరెంట్ లేకుండా ఏం పని కాదు సార్. అది ఇవాళ మొత్తం వెహికల్స్ కూడా ఇవాళ చార్జబుల్ వెహికల్స్ వస్తున్నాయి. అదే పవర్ కట్స్ అనేవి బాగా పెరిగినాయి సార్. మేము డిపార్ట్మెంట్ ట్రాన్స్కోలో ఇక్కడ పనిచేస్తారు సార్ హైదరాబాద్లో తెలిసిన ఏఈలు. వాళ్ళని అడిగిన ఏమంటారు సార్, అసలుకి పైన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వాళ్ళకి అది సంబంధం ఉండదు. వాళ్ళకి ఎట్లా అంటే పొద్దున 9కి స్టార్ట్ అయితే రాత్రి 10-11 అది కూడా నైట్ ఆ టైంలో ఫోటోలు పెట్టి ఏ రాత్రి ఎమర్జెన్సీ ఉన్నా పోవాలి, ఎందుకంటే స్టాఫ్ లేరు సార్. ఇంకోటి ఏఈ కింద స్టాఫ్ లేరు, స్టాఫ్ లేకపోయే వరకు ఏఈలో పరుగులు తీస్తున్నారు. సబ్ ఇంజనీర్లు లేరు, జేఎల్ఎంలు లేరు, జూనియర్ లైన్ మెన్లు, చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళకే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు కరెంటు పోతే. నిన్న బీఆర్ఎస్ ఆఫీస్లో వాళ్ళు మాట్లాడుతుంటే కరెంటు పోయిందండి సార్, ఆ ఏరియాలో వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వీళ్ళేమో రిక్రూట్మెంట్ చేయరు, రిక్రూట్మెంట్ అనేది అలాగే హోల్డ్లో పెట్టి స్టాఫ్ లేరు. కరెంట్ ఏమో బాగా పవర్ కట్స్ అనేది బాగా అవుతున్నాయి, కానీ మెయింటెనెన్స్ లేనిది అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి సార్. అదే సార్ మా నుండి ఇదే విజ్ఞప్తి సార్, మాది రెడీగా ఉన్నాయి, ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యి ఉన్నాయి, చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. ఏంటంటే ఇన్స్టిట్యూట్లు కూడా ఏం చెప్తున్నాయని సార్, మొన్న వీళ్ళ అందరి ప్రమోషన్స్ వచ్చినాయి సార్. సో కింద క్యాడర్ మొత్తం ఖాళీ అయింది. ఇన్స్టిట్యూట్లు ఏం చెప్తున్నాయి, కింద క్యాడర్ మొత్తం ఖాళీ ఉంది, త్వరలో వస్తాయి. ఇంకోటి మాది పడగానే 3 monthsలో ఎగ్జామ్ అయిపోయి తీసుకునేది సార్, తీసేసుకుంటారు అయిపోతుంది. సో వీళ్ళు కూడా అలాగే చెప్పేవారు, స్టూడెంట్స్ ఏంటంటే ఈరోజు వస్తాయి రేపు వస్తాయి అని అలాగే పుస్తకాలు పట్టుకొని ఉంటున్నారు సార్. కానీ వాటి మీద ఎలాంటి చలనం లేదు. మేము డిపార్ట్మెంట్ పోయినా కూడా వాళ్ళు ఉన్నాయి కానీ అది మా చేతులు లేదు. పైన ఇప్పుడు అంతా ఏమైందంటే సార్, ఇంతకుముందు ఏమో డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు లేరు సార్, మొన్న రిక్రూట్ చేశారు ఆ డైరెక్టర్లను కూడా. ఇంకోటి ఐఏఎస్లు అంటే కింది స్థాయి నుండి పై స్థాయి వాళ్ళకి తెలుస్తలేదు సార్ అంతే.
ఇంకోటి ఎన్పీడీసీఎల్ అయితే మరీ దారుణం సార్. సబ్స్టేషన్లో జూనియర్ లైన్మెన్లను లేక కాంట్రాక్ట్లో తీసుకుంటున్నారు సార్. బయట కాంట్రాక్ట్లు మొన్న రీసెంట్గా జియో రిలీజ్ అయింది, 1300 మందిని కాంట్రాక్ట్లో తీసుకున్నారు ఎన్పీడీసీఎల్. ఇప్పుడు వాళ్ళు అట్లా కాంట్రాక్ట్లో చేస్తే ఇప్పుడు ఈ ఏమై వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్లు కరెంట్ షాక్ వస్తే అంతే. ఎందుకంటే సార్ వాళ్ళు కూడా ఎన్పీడీసీఎల్లో వెయిట్ చేసింది సార్ నోటిఫికేషన్ వస్తుందని. ఎందుకంటే వరుణ్ రెడ్డి సార్ అంటే వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ కోసం వస్తలే వాళ్ళు కూడా చేయలేక వెళ్తున్నారు సార్. సార్ వాళ్ళు అంటే గవర్నమెంట్ నుండి ఎలాంటి అది నోటిఫికేషన్ గురించి ఎలాంటి ఊసు లేకపోయే వరకు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇక అవసరం కాబట్టి కాంట్రాక్ట్లో తీసుకుంటున్నారు. అది సార్ అంత ఎమర్జెన్సీ ఉంది కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్లో తీసుకుంటారు. కానీ ఇప్పుడు జూనియర్ లైన్మెన్లను తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఏఈలైనా సబ్ ఇంజనీర్లైనా అట్లా కాంట్రాక్ట్లో తీసుకోనికి రావు, కొంచెం పెద్దవి కాబట్టి. సో అవి మా నుండి ఏంటంటే విజ్ఞప్తి సార్, ఇంత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఉంది, కాంట్రాక్ట్లో చాలా కోసం కాకపోయినా డిపార్ట్మెంట్ కోసమైనా తక్షణమే ఉద్యోగాలు నింపాలనే ఒక ప్రధాన డిమాండ్. ఇది ఇవాళ ఉన్నటువంటి దీనికి సంబంధించిన కాన్సెప్ట్. రేపు ఖచ్చితంగా చలో గాంధీ భవన్ అనే ప్రోగ్రామ్కి నిరుద్యోగులంతా తల్లి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. పవర్ సెక్టార్లో ఉన్న జేఎల్ఎం కానీ ఏఈస్ ఆస్పిరెంట్స్ ఇన్స్టిట్యూట్లో ఉండకండి సార్. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఒకరోజు మీది కాదనుకుంటూ ఆ రోజు వచ్చి పార్టిసిపేట్ చేస్తే గవర్నమెంట్కి ఒక సెగ తెగులుతుంది. మన నిరుద్యోగుల సమస్య అనేది గవర్నమెంట్ దాకా వెళ్తాయి. దాని తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాక మనం ఇక్కడ కూర్చొని పేపర్లో తిప్పుకొని చదువుకుంటే ఏమీ రావు. ఇక ఒకసారి అర్థం చేసుకొని సార్ రేపు చేసే గాంధీ భవన్ కార్యక్రమానికి పవర్ సెక్టార్లో ఉండే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అందరూ, మెకానిక్ కానీ అన్ని ఇన్స్టిట్యూట్స్ తరపు నుంచి మీరు స్వతంత్రంగా రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఉన్నటువంటి థ్యాంక్ యూ.